వస్తున్నా. సారీ, నేను తెలియకొచ్చాను. లేదు, నువ్వేదో కోపంలో లేదు. నేను నిన్ను కోపగించుకుంటాను. ఆ రోజులో నన్ను తిట్టి ధర్మేస్తావనుకున్నాను. ఆ రోజు గుళ్ళో చూసి ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తే పెద్దగా అరిచి చింటుని తీసుకుని పారిపోయా. నీకు కోటింగ్ ఇచ్చి వెళ్దాను వచ్చాను. అది నేను చేయాలి, కానీ నువ్వు చేయాలని. చాలు, ఇక మాట్లాడుకో. అంత తప్ప నేనేం చేశానే? చెప్తే మాత్రం నీకు అర్థం అవుతుందా ఏంటి? చేసిందంతా నువ్వు చేసి నన్నెదిగా కేళి చేస్తావు. నేనేం చేశాను? మెడ్రాస్ రెస్టారెంట్ లో నన్ను అవమానించలేదు. నేనా? మరి నేనా? ఊరికి బాగా లూస్. నేను లూసా? అవునులే, నేను లూసే. పిలుస్తోంది బాలు. సుసి పిలుస్తోంది. నా వాయిస్ లో ఉందేంటి? లాగా కాదే, నీ వాయిసే. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. బాలు, సుసి పిలుస్తోంది. ఎవరు ఫోన్ చేస్తున్నారు? బాలు. నేనే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశాను. సుసి గొంతు వినాలని అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచో చేస్తూ ఉంటాను. తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది. నా రింగ్ టోన్ మార్చింది, నా రూమ్ని మార్చింది, మా ఏరియాలో వాళ్ళందరినీ మార్చేసింది రేవతి. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి వీడు పిచ్చోళ్ళలాగా రోజు సుసి వెనక తిరుగుతున్నాడని చూస్తున్నావా? తను నన్ను ఎంతగా లవ్ చేసిందో, నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి. కాఫీ తాగుతాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి. ఏంటి ఇది అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్చేసింది. తనకి ఈత అస్సలు రాదు రేవతి. ఒకరోజు ఫిషింగ్ బోట్ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం. మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా నీళ్ళలోకి దూకేసింది. తర్వాత నేను కాపాడి ఏంటే ఇది ఈత రాకుండా ఎందుకు దూకేవని అడిగితే, నువ్వు ఉన్నావు కదా బాలు, నాకేంటి భయం ఉంది. తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి? ఊ అని తను ఒక్క మాట అంటే చాలు రేవతి, వాళ్ళ బాబు కాదు ఎవడొచ్చినా సరే ఈ ఊరు తగలబెట్టైనా సరే తీసుకెళ్తాను. కానీ తను మనస్ఫూర్తిగా రావాలి. అందుకోసమే నేను ఎంతగా ఎదురు చూస్తున్నాను. సుసి, నువ్వు బాలు. నేనేది తెలుసుకోవాలనుకోవట్లేదు. నా మ్యారేజ్ తప్పకుండా వచ్చాయి. దయచేసి నీ ఫ్రెండ్ ని ఊరికి వెళ్ళమని చెప్పు. సుసి, బాలు, నువ్వు ఇంతగా చెప్పినా నమ్మలేదు. ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుందని నమ్ముతావా? నమ్ముతున్నాను. నీకు పిచ్చా? దానికి వేరొకరితో పెళ్లి. వాళ్ళ నాన్నని కాదని నువ్వు బెంగళూరులో ఏమీ చేయలేవు. ఆ ఇన్విటేషన్ తీసి చూడు. సుసి విత్ బాలు. నా సుసి పేరు పక్కన ఇంకొకటి పేరు ఉండడానికి వీల్లేదు. వేగమా ಹೋಗಿರಿ. నేను చెప్తున్నాను కదా, నువ్వు మాట్లాడుకో. హలో హలో, ఎవరు? హలో డాక్టర్, నేను సుసిని మాట్లాడుతున్నా. ఏంటమ్మా? ఓకే,